అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళి ఏం చెప్పారు, ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి దాదాపుగా రాత్రి 10:30 నుంచి 2:30 వరకు కూడా వాదనలు విన్నారు. ఆయన అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు కూడా ప్లే చేశారని. కాకపోతే అవన్నీ ప్లే చేసి చూపించిన తర్వాత ఒక్కసారిగా పోసాని దానికి సంబంధించి ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడమంటేనే మాట్లాడాను, స్క్రిప్ట్ మొత్తం అయిందే, దాన్ని సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు, అది మొత్తం ఓపెన్ అయిపోయారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల వెర్షన్. కానీ లోపల ఏం జరిగింది అనేది, అది నిజమా ఇంకా వేరే ఏదైనా జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు మరొక వ్యక్తి ఇరుక్కోబోతున్నారా, సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యవహారం నడుస్తుందా అనే చర్చ కూడా తెర మీదకి వస్తుంది. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే పోసాని వైఖరి చూసినప్పుడు, ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు లాస్ట్ టైం కూడా తప్పు చేశాను అని చెప్పడం, అప్పుడు ఇంక నేను రాజకీయాలు దూరంగా ఉంటాను అంటే ఆయన మీదకి వచ్చేసరికి సైడ్ అయిపోతారు అన్నట్టుగా. ఇప్పుడు అదే ధోరణి ఏమన్నా ఆ విచారణలో కూడా కనిపిస్తుందా? అంటే ఈ రాతలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి, ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు సజ్జలు కూడా ఇరుక్కోబోతున్నారు త్వరలో అనేది ఏమన్నా కనిపిస్తుందా? ఈ దేనికి పనికిరావు, కాకపోతే సజ్జలకి ఆటోమేటిక్గా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడానికి ఒక సంకేతం అవుతుంది, అంత మించి ఏముండదు బేసిక్గా అయితే కనుక. ఎందుకంటే పోలీసులు ఎదుట అంగీకరించారు అనేటటువంటి పాయింట్, నేను నేరం చేశానని అంగీకరిస్తాడు, అది నేరం అంటాడు అతను. నా అదే అనేది అతను చెప్పాడని ఎవరు చెప్తున్నారు? వీళ్ళ దాంట్లో రాశారు అంతే, వాళ్ళ రిపోర్ట్లో రాశారు. అతను వచ్చి బయట మాట్లాడి ఉండేవాడు కదా, అది చెప్తే చేశారు, ఏం మాట్లాడలేదు కదా. ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే, ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా కాగితాలన్నీ వీళ్ళు పెట్టుకుంటారు, సంతకం దీని మీద పెట్టమంటారు. అప్పటికి బాగా అలసిపోయి ఉంటారు వీళ్ళు, బాగా హెరాస్ చేస్తారు కదా సైకలాజికల్గా. 3 గంటలు 4 గంటలు 5 గంటలు 8 గంటలు, ఇప్పుడు 8 గంటలేమో అతన్ని కూర్చోబెట్టినట్టున్నారు. ఇప్పుడు సినిమాలో వెళ్ళగానే గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి ఏసీలు వేసి భోజనాలు ఎట్టి చేసేటటువంటి వ్యక్తికి ఒక్కసారిగా ఏమీ లేకుండా మామూలు పోలీస్ వెహికల్ అటు ఇటు పోలీసులు కూర్చుని ఉంటే మధ్యలో కూర్చుని వచ్చేటప్పుడే మానసికంగా నలిగిపోతాడు మనిషి. ఆ ధనిక మనస్తత్వం ప్లస్ ఆ సెలబ్రిటీ ఉన్నటువంటి వాడు అవమానకరంగా తీసుకొచ్చినప్పుడు సహజంగా సైకలాజికల్గా చితికిపోతాడు. అలా చితికిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టి డైరెక్ట్గా కోర్టుకు కాకుండా గంటల కొద్ది విచారించినప్పుడు మరింత మానసికంగా డన్ అయిపోతాడు. ఆ టైంలో ఇంకోటి, ఇతను ఏమీ లీగల్గా పెద్ద ఎక్స్పర్ట్ కూడా కాదు, వాళ్ళు ఏం రాశారు అది చదవటానికి, దాని మీద సంతకం పెట్టడానికి. వల్లభనేని వంశీ విషయంలో అట్లా రాయలేదుగా. ఎందుకని? అతను విచారించిన తర్వాత అతను చదివి సంతకం పెడతాడు రిపోర్ట్ మీద. అతను కొంచెం ఆల్రెడీ జైల్లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి కాస్త టైం ఉంటుంది, కూర్చుని చదివి సంతకం పెడతాడు. అందుకని అతను ఒప్పుకోవాలన్నటువంటి పాయింట్ రాయలేదు అక్కడ. అదే దాంట్లో ఏమని రాశారు, తెలియదు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని రాశారు. ఇతను ఏముంది, సంతకం పెట్టమని ఉంటారు, దీని మీద పెడితే అయిపోతుందా రాజా అంటాడు, అయిపోతుంది అంటారు. సరే అయితే తీసుకొని పోండి అంటాడు, వెళ్ళిపోతాడు. అదంతా చదివి కూడా ఉండడు ఆయనకి, అయిపోతుంది. తర్వాత పెట్టేస్తారు, ఇది రాసేస్తారు. తర్వాత కోర్టులో ఇది పెడతారు, దీని ఆధారం కదా. తర్వాత ఏం చేస్తారు, అతన్ని మళ్ళీ విచారణకు తీసుకుంటాం అంటారు. వాస్తవంగా కొంచెం తొందరపడ్డట్టున్నారు. సాధారణంగా ఏంటంటే ముందు అరెస్ట్ చేసి కోర్టులో విచారణకి మళ్ళీ తీసుకుని ఆ తర్వాత విచారణ సందర్భంగా ఈ మొక్క ఇట్లా అతను మాట్లాడిస్తే మాట్లాడని చెప్పాలి. ముందే అతను ఒప్పేసుకున్నాడని చెప్పడం వల్ల ఇప్పుడు కోర్టు అతను నోటీస్ ఇస్తుంది. లేకపోతే సజ్జల తరపునే ఒక కాగితం రాయించి అతని మీద వీళ్ళ లాయర్లు సంతకం పెడతారు. ఇప్పుడు పొంగమూలు ఉన్నాడు కదా అక్కడే, ఈరోజు సంతకం పెట్టించి అసలు నేను వాంగ్మూలం ఇవ్వలేదు, నేను తప్పుడు వాంగ్మూలం నా పేరుతో వాళ్ళు రాసి సంతకం పెట్టమంటే పెట్టాను, నాకు తెలియదు, వాళ్ళ వేధింపులు తట్టుకోలేకని వీళ్ళు ఇంకో పిటిషన్ వేస్తారు కథం. కాకపోతే ఏంటంటే రోజు ఇప్పుడు జగన్కి ఒక చతురంగ బలాలని దెబ్బ కొడతాయి. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టడానికి ఏం చేసుకొచ్చారు, అచ్చెన్నాయుడు లేకపోతే అయ్యన్న పాత్రుడు, ఇట్లాగా తనకి బలంగా ఉండేటటువంటి లీడర్లని ఎట్టయితే టార్గెట్ చేశారో ఇప్పుడు సేమ్ రివర్సు. జగన్ కంట్రోల్ చేయాలంటే చుట్టూ ఉన్నటువంటి శక్తుల్ని దెబ్బతీయాలి, అందులో వాళ్ళు భయపడిపోవాలి. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద కూడా రేపు మాపు కేసు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి నెలా కూడా మనం ఈ సంక్షేమ పథకాల గురించినో అమరావతి గురించినో లేకపోతే అప్పుల గురించినో ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బడ్జెట్లో ఉంది, 1,00,000 కోట్ల రూపాయలు అప్పు ఏడాది తీసుకుంటామని రాశారు అక్కడ. ఇదివరకు 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే బ్యానర్ హెడ్డింగ్లు పెట్టిన వాళ్ళు ఇప్పటికింత అయింది, 20,000 కోట్లు అయింది, 30,000 కోట్లు అయింది అన్నోళ్ళు 1,04,000 కోట్ల అప్పు తీసుకోబోతున్నామని రాశారు అక్కడ. అట్లాగే ఇంతకుముందు అప్పులు ఎంత ఉన్నాయంటే 3,80,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయని వాళ్ళే రాసుకొచ్చారు బడ్జెట్లో రాయకుండా తప్పుతుందా రాశారు. కాకపోతే దాంతోపాటు వీళ్ళు ఏం చెప్తారు, సహజంగానే బిల్లులు పెండింగ్ ఉన్నాయి లేకపోతే ఇంకోటి అన్నట్టు అన్నీ కలిపినా కూడా 8 లక్షలు ఎంతో కనబడుతుంది.
8 9 అని మరి 14 లక్షలు అనేది బోగస్సే కదా. ఇది చర్చ జరుగుతుందా ఇప్పుడు? ఇవాళ బడ్జెట్కి సంబంధించి చర్చ జరిగే సందర్భంలో తెలివిగా ఈ అరెస్ట్ జరిగింది. బడ్జెట్ మీద ఈ చర్చ నుంచి పక్కెళ్ళిపోయిందా లేదా? మనకి భావోద్వేగభరితమైన అంశం వస్తే అన్నీ పోతాయి. అంతే. ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయింది అన్నటువంటి సందర్భంలో ఆ రోజున దేశంలో జరిగిన దారుణమైనటువంటి పరిస్థితులను పక్కెళ్ళిపోయాయి. బేభత్సంగా ఓట్లు గుద్దేశారు అంతే. అదే సమయంలో అప్పట్లో రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన, ఈ వ్యవహారాలు, ఈ గందరగోళాలు, దేశవ్యాప్త గందరగోళాల మధ్యన రాజీవ్ గాంధీ చనిపోయాడని కానీ మొత్తం రాజకీయం మారిపోయింది ఒకసారి. ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఆంధ్రాలో రివర్స్లో వచ్చింది. ఎందుకని? ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఇక్కడ తీరు మారున్నది. అక్కడ అంటే ఎన్టీ రామారావుకి అన్యాయం జరిగింది అన్నట్టు, అంటే ఒక ఎమోషన్. వాస్తవంగా ఇందిరాగాంధీ మరణం ఎమోషన్ కంటే ఎన్టీ రామారావుకి అన్యాయం జరిగిందనే ఎమోషన్ బాగా పనిచేసి అప్పుడే కదా ఇక్కడ గెలవగలిగారు. అంటే ఏదైనా సరే ఎమోషన్ అన్నటువంటిది తెచ్చే ఓట్లు ఇంకోటి తేదు. కాబట్టి ఆ ఎమోషన్ అన్నటువంటి దాని వైపుకి వెళ్ళాలి. నీకు నిన్నటిదాకా డబ్బులు వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చిందా రాలేదా, నిన్నటిదాకా బియ్యం వచ్చింది కదా ఇప్పుడు వచ్చిందా రాలేదా, నిన్నటిదాకా జరిగినటువంటి వాళ్ళు వచ్చినాయా రాలేదా, ఇవన్నీ డీటెయిల్డ్గా ఖాళీగా కూర్చుంటే చర్చ వస్తుంది. జగన్ చేసిన తప్పేంటి? సంక్షేమ పథకాలన్నీ ఇచ్చేసాను చాలు, మిగతాది అభివృద్ధికి సంబంధించి చేస్తున్నాం, పోర్ట్లు కడుతున్నాం, అవి కడుతున్నాం అయిపోతుంది. కాబట్టి ఫ్యూచర్కి ఇంకేంట్లో ప్రాబ్లం అనుకున్నాడు. కానీ భావోద్వేగ అంశాలు అవతల వాళ్ళు రెచ్చగొడుతుంటే టీచర్లకు అన్యాయం అన్నో లేకపోతే నిరుద్యోగులకు అన్యాయం అన్నో ఇంకోటో దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టేసి కాలక్షేపం చేసేసాడు. అది పట్టించుకోవాలి. ఎన్ని ఎవడు పట్టించుకుంటాడు? 2.5 కోట్ల జనాలకు మనం డబ్బులు ఇస్తే అనుకున్నాడు. కానీ ఎమోషన్ డామినేట్ చేసిందిగా. అతను మిస్ అయింది ఎమోషన్ సంగతి కదా. తనే ఓ పెద్ద ఎమోషన్ అనుకున్నాడు, తనకే ఎమోషన్ మిగులుతుంది అనుకోలేదు అతను. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అది ఎమోషన్ ఎట్లా కనిపించాలో బాగా తెలుసు. ఆ ఎమోషన్లో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఇది. సజ్జల కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు సజ్జల్ని పక్కన పెడతారు. ఇప్పుడు చర్చ ఇదంతా నడుస్తుంది కదా. ఇవాళ ఇప్పుడు చూడండి, మీకు బడ్జెట్ మీద చర్చ పక్కకి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో రాష్ట్రంలో ఈ బడ్జెట్లో 2 పథకాలే అమలు అయినాయి, మిగతా 3 ఆగిపోయినాయి అన్నది చర్చ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకోటి జీవీ రెడ్డి అంశం పక్కకి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చర్చ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి పోతుంది? ఇది పోసాన్ అరెస్ట్ రైటా రాంగా. నెక్స్ట్ రేపు పొద్దున మళ్ళీ ఏ మీద రెడ్డినో పెడతారు. వీళ్ళు ఏంటంటే ఎవరి ఫేస్లో అయితే జనంలో బాగా రికగ్నైజేషన్ ఉంటుందో, ఎవరి మీద అయితే కోపం ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉన్నారు లిస్టు. ఎప్పుడైతే ప్రభుత్వానికి గురించి చర్చ ప్రశాంతంగా కూర్చుని చర్చ ప్రారంభించారనుకోండి ప్రభుత్వం మీద, మంచి చెడు అన్న డిబేట్ వస్తుంటుంది. ఇప్పుడు మేబీ ఈ వారంలో ఎవరిని అరెస్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ వారానికి అయిపోయింది. బడ్జెట్ని జీవీ రెడ్డి ఉదంతాన్ని పక్కకి దాచేయడానికి పోసాని పనికి వచ్చాడు. అది నడుస్తుంది. ఇవాళ వరకు నడుస్తుంది, ఈ ఆదివారం వరకు నడుస్తుంది. ఆ తర్వాత రొటీన్, అది పెద్ద దీనంత ఇంపాక్ట్ రాదు. అప్పటికి మీకు ఇది వచ్చేస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది. ఆ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా అటువైపుకి వెళ్ళిపోతాం మనం కాన్సన్ట్రేషన్. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం వారం రోజులు సరిపోతాయి. ఆ తర్వాత 5 అటు పక్కన ఎవరు సీట్లు, ఇది ఇంకొక వారం వెళ్ళిపోతుంది. కాబట్టి రాబోయే 15 రోజులకి కాలక్షేపానికి టాపిక్ ఉంది. ప్రస్తుతం మనకి ఏంటంటే ఏది మంచి ఏది చెడు కాదు, ఏది ఎమోషన్. ఆ ఎమోషన్ అప్పుడు అప్పుడు ఈ 15 రోజుల్లోపు ఎప్పుడైతే ఒక అంశం డౌన్ ప్లే అయిపోయి జనం కాస్త ఖాళీగా ఉండి చర్చ ప్రారంభిస్తారు ప్రభుత్వానికి సంబంధించి, అప్పుడు ఒక ఇష్యూ తీసుకురావాలి. ఇప్పుడు సజ్జలు తీసుకొస్తారా, లేకపోతే మిథున్ రెడ్డిని పట్టుకొస్తారా, లేకపోతే కనుక ఇంకొకళ్ళని పట్టుకొస్తారా. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వచ్చేస్తా, అప్పటికి గోరంట్ల మాధవ్ అరెస్టు, మళ్ళీ అదొక వారం 10 రోజులు పాటు దాని మీద చర్చ. వైసీపీ వాళ్ళు ఖండిస్తారు, తెలుగుదేశం వాళ్ళు సమర్థిస్తారు, జనసేన వాళ్ళు సమర్థిస్తారు, సోషల్ మీడియా అంతా అదే చర్చ జరుగుతుంది. ఈ చర్చ పక్క వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు జగన్ అట్లాంటి చేయకపోవడం వల్ల ఏమైంది? డబ్బులు ఎవడబ్బా సొమ్మిచ్చాడు, ఇచ్చిన దాంతో నాశనం అయిపోతున్నారు, ఇవన్నీ జరిగినాయి చర్చలు. అట్లాంటి ఎమోషన్స్ అతను క్రియేట్ చేసే ప్రయత్నం చేయలే. ఎంతసేపటికి ఇచ్చామన్న దాని మీద చర్చ జరగాలన్నాడు. ఇచ్చామన్న దాని మీద చర్చ జరిగేటప్పటికి తిట్టిపోశారు. ఆ తిట్టిపోసిన జనంలోకి వెళ్ళింది బాగా. కాబట్టి ఎదురోళ్ళు తిట్టకుంటూ చర్చ చేయకుండా ఉండాలంటే మనమే తిట్టేందుకు ఒక టాపిక్ ఇచ్చేసాం అనుకోండి, అసలు అంశం నుంచి పక్క వెళ్ళిపోతుంది కదా. అదొక గేమ్ నడుస్తుంది అనమాట. అట్లా ఒక రకంగా ఇది ఒక టైం మేనేజ్మెంట్ ఏమో అండి. ఇలాగ ఈ టైం మేనేజ్మెంట్ చేయడం బాబు గారికి సాధ్యం అవుతుంది, జగన్ గారికి చేత కాకపోవడం వల్ల ఇందాక వచ్చిందేమో. అంటే సమస్య లేదు. మీరు రాబోయే 5 ఏళ్ళలో ఇప్పుడు ఎక్కడ ఎందుకు రేపు పొద్దున్న జగన్ రోడ్డు మీద వస్తున్నాను అనుకోండి, పవన్ కళ్యాణ్ పంపిస్తారు. అప్పుడు
పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తాడు. ఆల్రెడీ మీరు గమనించారు లేదో, మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రకటన చేశారు, జిల్లాల పర్యటన ఉంటది, నేను పిఠాపురంలో 2 వారాలు ఉంటానని. ఇప్పుడు జగన్ గారు చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యారు, ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు నిన్న కందులు దుర్గేష్ అంటున్నాడు అనమాట, ఏప్రిల్లో చేస్తారని. ఎందుకు జగన్ కూడా ఏప్రిల్లో చేయబోతున్నారని తెలిసింది కాబట్టి. అదే అంటే జగన్ బయటకు వస్తే అంటే ఒక ఎమోషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంకొక ఎమోషన్, అంతే. ఇదో స్ట్రాటజీ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు జనసేన వైసీపీ కూడా, అంతే. కానీ ఒకటి సార్, వైసీపీలో ఉన్న సీనియర్లనే టార్గెట్ చేయడమే ఇప్పుడు నెక్స్ట్ ఉద్దేశం. అందుకే సజ్జల పేరు తీసుకొచ్చారు. నిన్న కూడా మొన్న ఏదో గోరంట్ల మాధవ్ కూడా ఏదో నోటీసులు ఇచ్చారంట, అప్పుడు ఆమె పెట్టిన కేసులకు సంబంధించి ఆమె పేరు చెప్పారు అనే దానికి సంబంధించి. ఓకే, అటు వెళ్ళిపోతుందేమో డైవర్షన్ అనుకునేసరికి ఇప్పుడు మళ్ళీ సజ్జల పేరు తీసుకురావడం ఒక నడుస్తుందా, ఏమన్నా సీనియర్లకి చెక్ పడబోతుంది? నడుస్తుంది. సజ్జల మీద ఆల్రెడీ పెట్టారు కదా 3-4 కేసులు పెట్టడం సుప్రీంకోర్టులో, కాబట్టి మళ్ళీ ఇంకొకటి పెడతారు. ఇది ఇవన్నీ కలిపి రేపు ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, లోపల పెట్టాలంటారు. బేసిక్గా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవులను అరెస్ట్ చేయాలన్నది ఒక బలంగా ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళే నడిపించారు, భార్గవ్ నడిపించాడంటే వాళ్ళ నాన్నండతోనే అన్నటువంటిది వాళ్ళకు ఉంది కసి. అది తీర్చుకోవడం కోసం ఇప్పటిదాకా ప్రయత్నిస్తుంటే వీళ్ళు రివర్స్లో వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు, ఏది దొరికితే అది పట్టుకుంటా వస్తుంటారు. కసి అయితే ఉంది. అందుకే ఈ బిఎన్ఎస్ 311 ప్రయోగిస్తారేమో అందరికి. నిన్న కొట్టేసింది కదా BNS 311, తీసేశారు కదా పోసానికి, తీసేశారు. అది చల్లదని చెప్పారు, ఐటీ యాక్ట్ కూడా చల్లదని చెప్పారు చివరికి. అందుకని చెప్పేసి మామూలు దూషణ అన్నటువంటి దాని మీదకి వెళ్తే యాక్చువల్గా దాని ప్రకారం బెయిల్ వచ్చేయాలి, అసలు రిమాండ్ ఇవ్వకూడదు. మ్యాజిస్ట్రేట్ కొనుగోల వాదనని సమర్థించింది కోర్టు కూడా. కాకపోతే ఆయన మీద 10-17 కేసులు ఉన్నాయని చెప్పారు, ఆ కారణంగా రిమాండ్ ఇచ్చారు. బెయిల్ తొందరగానే వచ్చేస్తుంది అతనికి, ఎందుకంటే అవన్నీ 5 ఏళ్ల లోపు జైలు శిక్ష పడేటటువంటి కేసులు అనమాట. బెయిల్ వచ్చేస్తుంది, మన శ్రీరెడ్డికి వచ్చినట్టు వచ్చేస్తాయి ఈయన కూడా. కాకపోతే ఇదేం చెప్తారనమాట, అంతే. కానీ ఒకటి సార్, అరెస్ట్ అయిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు, భరోసా కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లీగల్ గా సరిపోవట్లేదా ఆ సపోర్ట్? లీగల్ గా సరైన సపోర్ట్ చేయలేకపోతుందా వైఎస్ఆర్సీపీ? ఏం చేస్తారు వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ వల్ల కాలేదు. అవును, అది కూడా కరెక్టే. బలమైన లాయర్లు లేరు వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే 40 ఏళ్ళ నుంచి అధికారులు ఉన్నారు కాబట్టి వీళ్ళ తరపున పనిచేసిన వాళ్ళు, గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చేసిన వాళ్ళు, లేకపోతే గతంలో వీళ్ళ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు అందరూ. ఇంకోటి తెలుగుదేశానికి సంబంధించిన లాయర్లు అందరూ కమిటెడ్గా ఉంటారు, వైసీపీకి సంబంధించిన లాయర్లు ఎవరు కమిటెడ్గా లేరు. అదో సమస్య. ఇప్పుడు ఏదో కొంతమంది ఒక దళం వచ్చినట్టున్నారు కానీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఏం లేదు. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేస్తే 50 మంది లాయర్లు పరిగెత్తుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీకి వీళ్ళు చెప్తే కానీ ఓట్లు ఎవడు, అదో సమస్య. రెండోది ఏంటంటే లీగల్ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, వీళ్ళ తరపున లాయర్లు ఇది కింద పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే 3 పోస్టులు ఇస్తారు కదా. అట్లాగే వైసీపీ హయాంలో కూడా వచ్చి ఉంటాయి కదా. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అదే కదా, వాళ్ళందరూ మొన్నటిదాకా పార్టీ వల్ల ప్రయోజనం పొందారు కదా పదవుల్లో. వాళ్ళందరూ ఫ్రీగా అన్న పని చేసి పెట్టాలి, పోనీ పార్టీ డబ్బులన్నీ ఇస్తుంది, చెయ్యాలి కదా. సో అది లేదు. సమస్య ఏంటంటే వీళ్ళ దగ్గర నామినేటెడ్ పదవులు పొందినోడు ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నాడు, నాకెందుకని నన్ను అందుకోబాక నామాలు కాకని కూర్చుంటున్నాడు. అట్లాగే వీళ్ళ వలన ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు కులాన్ని అడ్డు పెట్టుకున్నా అంటే పాపం వాళ్ళు అడ్డు పెట్టుకోలేదు. ఇతను ఈ కులపు వాళ్ళందరికి ఇద్దాం అనుకుంటా అవన్నీ తీసుకున్నోడు. కార్పొరేషన్ల చైర్మన్లు, ఈయన ఇచ్చిన పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి కనీసం ఒక 50-60 వేల మంది వస్తారు. వాళ్ళందరూ పదవులు అనుభవించేశారు, అయిపోయింది. అట్లాగే లీగలు అంతే నడిచిపోతా ఉంటది, అంతే. అది రైట్. చూద్దాం మొత్తానికి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్నట్టుగా ఉందా ఇక్కడ వ్యవహారం. మొత్తానికి సజ్జల టాపిక్ అయితే తీసుకొచ్చారు పోసాని వ్యవహారంలో. మరి నిజంగా నోర్వి పైన లోపల అదే చెప్పారో లేదో తెలియదు కానీ టీడీపీ ఫేవర్డ్ పత్రికలు అయితే అదే రాస్తున్నాయి. సజ్జలే మొత్తం నడిపారు, సజ్జలే మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు మొత్తం అంతా. అంటే సజ్జల టార్గెట్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అనేది ఇప్పుడు చర్చ. చూద్దాం ఏం జరుగుతుంది.